జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలలో తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాకరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచన చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలు సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు అంటే, ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక పని చేసినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఆడబిడ్డల గురించి నీచంగా మాట్లాడే సమర్థిస్తాడు వెళ్ళి, ఒక బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థించి వాళ్ళకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అక్కడ కూడా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఆ దారి పొడిని ఇక్కడ నుంచి తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేదానికి ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఎంత బల ప్రదర్శన చేశాడో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి వాళ్ళ తాలూకా. ఆగండి అమ్మ. అతగాడు మాట్లాడి సమర్థిస్తున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు కల్తీ మద్యం కేసులో నిందితుడు. ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కన నుంచోబెట్టుకొని అతను ఏదో వీరుడు సూర్యుడు అన్నట్టు మాట్లాడటమే కాకుండా సేమ్ బల ప్రదర్శన. అతను బల ప్రదర్శన చేయటానికి ఏది అనర్హం కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అతను ఏదైనా అంటే ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే బల ప్రదర్శన చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి అటువంటి ప్లెకార్డులు పట్టుకునేటట్టుగా చేసిన ఇటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొడ్డలిపాటి అధ్యక్షుడిని ఏమనాలో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ కమనమ్మా, ఆగండమ్మా. ఇక్కడ మీ అందరికీ చెప్పాలి. మొన్న రీసెంట్గా తెలుసు మీ అందరికీ కూడా, మొన్న సిదిరి అప్పలరాజు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి దానయ్య అని ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ కొడుకుని రక్షించుకోవాలన్న తపనతో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి పోలీసులను కూడా మభ్యపెట్టిన కారణంగా అతని మీద కేసు పెడితే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు పరామర్శించరండి. ఎవరైతే చంపారో, ఎవరి వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే కేసుని కొంచెం అంటే దాన్ని తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో అతన్ని పరామర్శించాలనే నెపంతో బల ప్రదర్శన చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మహిళా ఎస్ఐ డ్యూటీలో ఉంది, తన పని తను చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, చాలా మంచి పిల్ల. అటువంటి అమ్మాయి తన విధి నిర్వహణలో జస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఆగండి అని చెప్పి